లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సండే మార్నింగే జిమ్కి వెళ్తానని చెప్పి, దాని తర్వాత 11 కల్లా ఇంటికి వచ్చేస్తాం అనమాట. దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఏదో ఒకటి వండుతాను. యాక్చువల్గా నేను వీక్లో ఒక్కరోజు మ్యాక్స్ 2 డేసే నేను రైస్ తింటాను, అది మధ్యాహ్నం పూటే తింటాను అనమాట లంచ్కి. సో అందుకని మోస్ట్లీ సండేస్ పులావ్, బిర్యానీ ఇలాంటి కొంచెం వెరైటీగా రైస్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ముగ్గురం ఒకేసారి కూర్చొని తినొచ్చు బాగా అని చెప్పేసి 1 లోపు తినేస్తాను అనమాట. 1:30కి చెరికి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది. అదే బిల్డింగ్లో ఒక వాకింగ్ పాత్ ఉంటుంది అనమాట, ఇండోర్. సో అక్కడ నేను ఒక 35 మినిట్స్ వాకింగ్ చేస్తాను. చెరీ క్లాస్ 40 మినిట్స్ అనమాట. సో 30 to 35 మినిట్స్ నేను వాకింగ్ చేస్తాను. సో దట్ నేను జిమ్ అండ్ ఈ వాకింగ్ కలిపి 10,000 స్టెప్స్ ఫినిష్ చేసేలా చూస్తాను అనమాట. దాని తర్వాత వీక్లీ స్నాక్స్ స్టాకప్ చేసుకుంటాం అనమాట. అంత బ్యాడ్ ఫుడ్ తీసుకోము, కొంచెం చూసుకే తీసుకుంటాం, అలాగే చెర్రీ తినేలా తీసుకుంటాం అనమాట. దాని తర్వాత గ్రాసరీస్ అన్నీ చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తాము. యాక్చువల్గా ఇంటికి వచ్చేసాక ఇంక రిలాక్స్ అవుతాను, అయితే మూవీ చూస్తాము. కానీ ఆ రోజు బాగా స్నో పడుతుంది. సో చెర్రీకి కానీ మాకు కానీ అసలు ఈ ఇయర్లో స్నోలో ఆడుకోలేదు మేము అంతగా. సో స్నోలో ఆడుకోవాలని చెప్పేసి అన్ని గ్రాసరీస్ అన్నీ లోపల పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చి ఫుల్గా అంతా ప్రిపేర్ అయ్యొచ్చు అనమాట. కోట్స్, నెక్ వార్మర్స్, మొత్తం హ్యాట్స్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా మా ఇద్దరికి చలి, చెరికి చలి లేదు ఇంకా ఆడాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి రానన్నాడు. ఎలాగో వాడిని తీసుకొచ్చి ఇంక ఇంటికి వచ్చేసాం. ఇంకొచ్చేసాక 6 కల్లా నేను చెరి తినేస్తాము. అలా బ్యూటిఫుల్ సండేని ఎంజాయ్ చేస్తాం. మీది ఎలా అవుతుంది సండే?